ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ అంటే ఏంటి, పాస్పోర్ట్ని ఎలా అప్లై చేసుకోవాలి, పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇంకా వీడియో ఎండ్లో ఆధార్ కార్డు గురించి ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పారంటే దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మనకి జూలై 2026 నుంచి పాస్పోర్ట్లో వచ్చిన కొత్త మార్పులు ఏంటి, ఇంకా చాలామంది ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళడంలో తప్పు చేస్తారు. సో ఆధార్ కార్డులో మనం చూడాల్సిన ఫార్మేట్ విషయాలు ఏంటి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ మనం పాస్పోర్ట్ని ఎలా యూజ్ చేయాలన్నా చూద్దాం. మనం ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలన్నా, ఢిల్లీకి వెళ్ళాలన్నా మనకి పాస్పోర్ట్తో అవసరమేం లేదు. మనకి భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఉంటే మనం ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇండియాలోకి మాత్రమే. మనం ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్ళాలంటే మనకి ఖచ్చితంగా పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే జూలై 2026 నుంచి వచ్చిన మార్పులు. ఫ్రెష్ పాస్పోర్ట్ అంటే మనం ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటే 36 పేజీల పాస్పోర్ట్ మీద 1000 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు 1500 అయ్యేది, ఇప్పుడు 2500. ఇంకా తాత్కాల్లో కనుక మనం అప్లై చేసుకుంటే ఇంతకుముందు 3500 ఉండేది, దాని మీద 1500 రూపాయలు పెరిగింది, ఇప్పుడు అది 5000 రూపాయలు అయింది. ఇంకా మీరు పాస్పోర్ట్ని మరలా అప్లై చేసుకోవాలి, ఎక్స్పైర్ అయిపోయింది అనుకుంటే ఇంతకుముందు 2000 ఉండేది, ఇప్పుడు దాని మీద 1500 పెరిగి 3000 రూపాయలు అయింది. సో మనం తర్వాత ఇప్పుడు తాత్కాల్ అంటే ఏంటి, ఇంకా నార్మల్ పాస్పోర్ట్ అంటే ఏంటి, రెండింటి మధ్య తేడా ఏంటంటే చూద్దాం. తాత్కాల్కి నార్మల్ పాస్పోర్ట్కి తేడా ఏమున్నదండి, రెండు ఒకటే పాస్పోర్ట్, కాకపోతే మనకి ఎంత సమయంలో కావాలన్న దాంట్లో తేడా ఉంటుంది. తాత్కాల్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది, ఒక వారం రోజుల లోపే వస్తుంది. నార్మల్ అంటే మనకి వారం నుంచి నెల రోజులు పట్టచ్చు. తాత్కాల్కి కొంచెం నార్మల్తో పోలిస్తే కొంచెం ఫీ ఎక్కువ ఉంటుంది. సో మీరు అర్జెంటుగా ట్రావెల్ చేయాలి, నాకు ఇప్పుడు పాస్పోర్ట్ అత్యవసరం అంటే తాత్కాల్లో అప్లై చేసుకోండి, లేదు నేను కొంచెం వెయిట్ చేస్తానంటే నార్మల్లో అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సేమ్ పాస్పోర్ట్ వస్తుంది, మనకి అవసరం బట్టి తాత్కాల నార్మల్ అన్నది మనం డిసైడ్ చేసుకోం. మనం పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమో చూద్దాం. ఈ డాక్యుమెంట్స్ అంటే ఖచ్చితంగా ఉండాలండి, ఒరిజినల్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మనం అప్లై చేయడం అయితే కుదరదు. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇక్కడి నుంచైనా చూడండి. మనకి పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి కావాల్సినవి 3 విషయాలండి. ఒకటి మన ఆధార్ కార్డ్, 2 మన 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో కావాలి, ఒరిజినల్ కావాలి. తర్వాత మనకి ఒక 2 ఫోటోలు కావాలి. ఇవి మాత్రం సరిపోతాయండి. లేదు నాకు ఇప్పుడు ఆధార్ కార్డ్ అవైలబుల్ లేదంటే మనం పాన్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగతా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలో అవన్నీ నేను స్క్రీన్ మీద ఇచ్చాను, అవన్నీ మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో పాస్పోర్ట్ సేవ అని టైప్ చేయండి. పాస్పోర్ట్ సేవ ఎలా టైప్ చేశానో అలానే టైప్ చేయండి. టైప్ చేశాక మనకి ఫస్ట్ పాస్పోర్ట్ సేవ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ వైట్ స్క్రీన్ వస్తే మీరు ఒకసారి ఆ పేజ్ని రీలోడ్ చేయండి. స్క్రీన్ మీద చూపించిన విధంగా పైనుంచి కిందకి డ్రాగ్ చేస్తే రీలోడ్ అయిపోతుంది. రీలోడ్ అయిపోయిన తర్వాత మనకి పాస్పోర్ట్ సేవ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఏ సర్వీస్ కావాలో మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ ఆర్ రీఇష్యూ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి, వీడియోలో చూపించిన విధంగా. లేదు నాకు వేరే కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూపిస్తుందండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూపించినప్పుడు మీరు అక్కడ రిజిస్టర్ క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేశాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందండి. మీరు ఒకవేళ న్యూఢిల్లీ నుంచి ఉంటే ఢిల్లీ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదు ఇంకెక్కడి నుంచి ఉన్నా కానీ పాస్పోర్ట్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు తెలంగాణ నుంచి అప్లై చేస్తే హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకోండి, కంగారు పడద్దు. హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుందండి. మెయిల్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఓటీపీ కనిపిస్తుంది. ఓటీపీని మనం ఇందాక మనకి అడిగిన బాక్స్లో ఎంటర్ చేసి ఓకే నొక్కితే మనకి ఐడి అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతుందండి. మనకి ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఇచ్చిన లాగిన్ ఐడిని పాస్వర్డ్ రెండింటితో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది.
ఈ విధంగా మనకి పాస్పోర్ట్ సర్వీసెస్ అనేవి ఓపెన్ అవుతాయండి. మనకి ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇంతకుముందు పాస్పోర్ట్ ఉంటే అవి రెండు ఫిల్ చేయండి. మనకి ఇప్పుడు లేదు కాబట్టి స్కిప్ ఫర్ నౌ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ మనం ఇందాక ఎంటర్ చేసాం, ఓకే నొక్కండి. అక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ మీకు ఇప్పుడు నార్మల్ కావాలా తాత్కాల్ కావాలా ఇందాక చెప్పినట్టు మీకు 36 పేజెస్ 60 పేజెస్ 36 సరిపోతుందంటే నార్మల్ వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అప్లై అవుతుందంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఇవ్వండి. ఫస్ట్ అక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఫుల్ నేమ్ మొత్తం ఆధార్లో ఉన్నట్టు అప్లై చేయండి. నెక్స్ట్ అక్కడ మేలా ఫీమేల్ అని అడుగుతుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి కరెక్ట్గా యాజ్ పర్ ఆధార్. తర్వాత మొత్తం అని చెక్ చేయండి. తర్వాత మీ స్టేటస్ అడుగుతుంది, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. బర్త్ మీద సెలెక్ట్ చేయండి సిటిజన్షిప్ మీకు ఎలా వచ్చిందంటే. ఆ తర్వాత అక్కడ అడిగినవన్నీ సెలెక్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్టూడెంట్ అయితే స్టూడెంట్, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏదో ఒకటి అప్లై చేయించుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, కొట్టేసి ఇక్కడ మీరు కరెక్ట్గా క్లిక్ చేయాలండి. మీ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అండ్ అబవ్ అని పెట్టండి. లేదు నేను 10th క్లాస్ చదువుకోవాలని అంటే 10th క్లాస్ పెట్టండి. ఈసీఆర్ అండ్ నాన్ ఈసీఆర్ గురించి మీకు పర్టికులర్గా ఒక వీడియో కావాలంటే కింద నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్రజెంట్ అయితే మనం నాన్ ఈసీఆర్ కింద వస్తామండి. 10th క్లాస్ అండ్ అబవ్ చదువుకున్న వాళ్ళు అందరూ నాన్ ఈసీఆర్ కేటగిరీలోనే వస్తారు. ఈసీఆర్ అంటే దానికి మీరు 10th క్లాస్ కన్నా లోపు వచ్చి ఉండాలి. మీకు డెడికేటెడ్ వీడియో కావాలంటే నాకు కింద కమెంట్లో చెప్పండి. సో మరి మొత్తం ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కండి. నెక్స్ట్ బటన్ నొక్కితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అడుగుతారండి. స్పౌస్ అంటే స్పౌస్ అని ఎంటర్ చేయొచ్చు. ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ప్రెస్ చేసి నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి హౌస్ నెంబర్ అడ్రస్ అడుగుతుంది. ఇంకా మీరు పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు మీరున్న అడ్రస్లో మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ మనీ మాత్రమే ఎంటర్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మీరు ఇక్కడ పాస్పోర్ట్కి అప్లై చేసేవాడిని. నెక్స్ట్ నొక్కి ఓకే నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చిన ఇంటర్ఫేస్లో మీకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అడుగుతుందండి. వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ నొక్కి నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంతకుముందు ఏం లేవు కాబట్టి లాస్ట్ కాలంలో నో అని నొక్కండి. మీకుంటే ఎస్ అని నొక్కండి. మ్యాక్సిమం ఫస్ట్ 2 కాలమ్స్ నో అనే నొక్కండి అందరూ. మీకు పాస్పోర్ట్ ఉంటే తప్ప ఎస్ అని నొక్కండి. ఇంతకుముందు మనకి ఫ్రెష్ పాస్పోర్ట్ కాబట్టి నో అని క్లిక్ చేసి నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ చేశాక ఈ కాలంలో మ్యాక్సిమం అందరికీ నో అనే ఉంటుందండి. అన్లెస్ మీ మీద ఏమైనా కేసెస్ ఉంటే తప్ప మొత్తం అన్నీ నో అని క్లిక్ చేయండి. మొత్తం అన్నీ నో అని క్లిక్ చేశాక నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కాక ఈ విధంగా మీకు మొత్తం ఇంటర్ఫేస్ వస్తుందండి. ఆ చెక్ బాక్స్లో క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కాక మనకి ఇప్పుడు ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇక్కడ మనల్ని 3 విషయాలు అడుగుతుంది ఇది. ఒకటి మన ప్రూఫ్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మన ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్కి మనం ఇవ్వాల్సిన ఒక ప్రూఫ్, నెక్స్ట్ మనం ఇందాక ఈసీఆర్ నాన్ ఈసీఆర్ అని నొక్కాం కదండి దానికి మనం ఇవ్వాల్సిన ప్రూఫ్. ఫస్ట్ మీరు ప్రూఫ్ ఆఫ్ బర్త్కి మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, దాన్నే మనం క్లిక్ చేసుకుని అది ఇంకా గవర్నమెంట్ ఇష్యూడ్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కింద మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ని అప్లై చేసుకొని మీ సేవలో అప్డేట్ చేయించుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆధార్లో ఒకటి మీరు ఇప్పుడు చెప్పింది ఒకటి వేరైతే మళ్ళీ ఇంకా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఆధార్ కార్డ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈసీఎన్ఆర్ లేకపోతే మీరు ఇందాక ఈసీఆర్ అని క్లిక్ చేసుకున్నారు కాబట్టి మీ 10th క్లాస్ లేకపోతే అక్కడ మ్యాట్రికులేషన్ అని నేను చూపిస్తాను దాని మీద క్లిక్ చేయండి. సో వీడియోలో చూపించిన విధంగానే మొత్తం అంతా ఫాలో అవ్వండి ప్రాసెస్ని. ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేయొచ్చా అంటే ఇంక అందులో కూడా నేను అది కూడా చూపించానండి. మొత్తం అన్ని అప్లోడ్ చేశాక ఆ చెక్ బాక్స్ నొక్కేసి మీరు ఉంటున్న ప్లేస్ని క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కండి. మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ని క్లిక్ చేయండి. డేట్ అనేది అదే ఇంకా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇవన్నీ చేసి సేవ్ చేయండి ఫస్ట్ మీ డేటాని. సేవ్ చేశాక ఓకే నొక్కి నెక్స్ట్ సబ్మిట్ చేయండి.
సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోద్దండి. తర్వాత ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ డాక్యుమెంట్ని ఒక కాపీ తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత షెడ్యూల్ అపాయింట్మెంట్ అండ్ పే మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎక్కడైతే వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ పిఓ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి పిఎస్కే దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ చూపించిన విధంగా మీకు కూడా చూపిస్తుంది. మీరు తెలంగాణ అయితే పివైఎస్పీకే ఖమ్మం సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశాక మనకి లోడ్ అవుతుంది. ఓకే, మనకి ఇప్పుడు లోడ్ అయిన తర్వాత ఆ విధంగా ఆ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ముందు మీకు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో లేదో చూసుకోండి. మీకు డేట్ కనుక గ్రీన్ సింబల్లో ఉంది, ఆ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవైలబుల్గా ఉందని అర్థం. ఏదో ఒక డేట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టి ఓకే నొక్కండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. పే నౌ మీద క్లిక్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి కరెక్ట్గా. మీకు ఏ ఎర్రర్ రాకుండా పేమెంట్ అవుతుంది. మీ డీటెయిల్స్ అని చూసుకొని పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఎస్బీఐ ఆన్లైన్ ఎలా వస్తుంది. యూపీఐ మీద క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే కన్ఫర్మ్ మీద వస్తుంది. పేమెంట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయ్యాక మీకు ఒక రిసిప్ట్ వస్తుంది. దాన్ని కూడా మీరు ప్రింట్ తీసుకొని మీ దగ్గర, ఆ తర్వాత మీరు షెడ్యూల్ చేసుకున్న తారీఖున మీరు మీ డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేశారో అవన్నీ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న పిఓఎస్పీకి ఆఫీస్లోకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది ఒక 1 వీక్ లోపల స్టార్ట్ అవుతుంది. ఈ పోలీస్ వెరిఫికేషన్లో మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వచ్చి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా, మనం ఇక్కడ ఎన్ని డేస్ నుంచి ఉన్నామని మన అడ్రస్ ప్రూఫ్ని కూడా వాళ్ళు మొత్తం అన్ని వ్యాలిడేట్ చేసుకొని రిపోర్ట్ని వాళ్ళు ఎస్పీ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేశాక మన డాక్యుమెంట్ అనేది ప్రాసెసింగ్ అయిపోతుంది. మనం ఇచ్చినవన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్సే అని వాళ్ళకి నమ్మకం వస్తే తర్వాత మన పాస్పోర్ట్ అనేది మనకి అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోయిన వితిన్ 1 వీక్ టు 10 డేస్లోనే మన ఇంటికి పోస్ట్ ద్వారా మన పాస్పోర్ట్ మనకి డెలివరీ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆధార్ కార్డు మిస్టేక్ గురించి చెప్తున్నాను అండి. మన ఆధార్ కార్డు అనేది లాంగ్ ఫార్మేట్లో ఉండాలి. అది కూడా మనకి లాంగ్ ఫార్మేట్లో క్వశ్చన్ మార్క్ సింబల్ ఉండకూడదు. లాంగ్ ఫార్మేట్లోని మళ్ళీ దాని మీద మనకి క్వశ్చన్ మార్క్ కాకుండా రైట్ సింబల్ ఉండాలి. గ్రీన్ కలర్లో ఒక టిక్ సింబల్ ఉండాలి. ఆ టిక్ సింబల్ ఉంటేనే వెరిఫైడ్ అని అది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. చూసారు కదా, ఈ విధంగా మనం పాస్పోర్ట్ని ఎటువంటి ఎర్రర్ లేకుండా మన ఫోన్లో నుంచి మనం అప్లై చేసుకొని మన ఇంటికి డెలివరీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.